తృప్తి పొందెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. ఎంత గొప్ప మాట అంటే, దేవుని ఆవరణలో నివసించాలనుకుంటే ఎవరిని పడితే వారిని నివసించటానికి దేవుడు అనుమతి లేదు. దేవుని ఆవరణంలో నివసించటానికి ఆయన అంటున్నాడు, ఆయన ఏర్పరుచుకుని వాడు ధన్యుడు. దేవుని ఆవరణంలో నివసించాలి అని అంటే అది దేవుని చేత ఎన్నిక చేయబడి వాడై ఉండాలి. అలాంటి వాడు ధన్యుడు. దేవుని చేతే ఏర్పరుచుకున్నటువంటి వాడు ధన్యుడు అంటున్నాడు. అంతేకాదు, ఏర్పరుచుకుని దేవుని మందిరంలో నివసించటం వలన ఆయన ఏం చేస్తాడంట? పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరంలో ఏముంటుందండి? మేలు ఉంటుంది. అంతే. దేవుని మందిరంలో మేలుంటుంది. ఆ మేలు చేత మనం ఏమవుతాం తెలుసండి? తృప్తి పొందుతాం. చాలా మంది మన గ్రామంలో ఉండొచ్చు గాక, కుటుంబాల్లో ఉండొచ్చు గాక, మన పట్టణాల్లో, దేశంలో ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలో నివసించేటువంటి భాగ్యం కేవలం దేవుడు ఏర్పరుచుకున్న వాళ్ళకే ఉంటుంది. అంతే. మిగిలినటువంటి వారికి ఉండదు. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటూ ఉన్నారో, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారో, వారు ఆత్మీయమైనటువంటి మేలు చేత తృప్తి పొందేటువంటి వారుగా ఉంటారు. అందుకని ఈ దావీదు రాసినటువంటి కీర్తనలో కూడా దేవుని సన్నిధి అంటే ఎంత పడిసొచ్చేవాడో. నిజంగా వాస్తవానికి అతనికి ఉన్నటువంటి అధికారము, బలము, శక్తి, భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక మాట అంటాడు, అయ్యా నీ ఇంటిని గురించినటువంటి ఆశ నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. ఆయన గృహం గురించో, ఆయన ద్రాక్ష వనాల గురించో, బిడల గురించో, రాజ్యము గురించో కాదు, కానీ దేవుని యొక్క ఇంటిని గురించినటువంటి ఆశ తనను భక్షిస్తుందట. అంత గొప్పగా దావీదు మహారాజు బ్రతికాడు. కాబట్టి దావీదు మహారాజును గురించినటువంటి దేవుడు ఒక సమాధానం ఇస్తున్నాడు, నా హృదయానుసారుడు అంటున్నాడు. అలాంటి దేవుని చేత మేలులు పొంది ఆశీర్వదింపబడేటువంటి వారుగా మన కుటుంబాలు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన కాల సమయంలో ఈ ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వారు. ఆయనను ఎట్టి మరణము కూడా బంధింపలేదు. ఈ ప్రత్యేకమైనటువంటి పునరుద్ధాన కాల సమయమున యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలు, అలాగే ఆయన ఏ రీతిగా సమాధి చేయబడ్డాడో, ఏ రీతిగా ఆయన తిరిగి లేచాడో మనం విని ఉన్నాం. యేసు ప్రభు సమాధిని చూడటానికి వచ్చినటువంటి స్త్రీలు ఆ ఖాళీ సమాధిని చూసి వారు వెళ్ళి మరలా శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులు కూడా వారితో పాటు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చి వారు చూసి ఆ సమాధిలో ఖాళీగా ఉండటం బట్టి వారు ఏమయ్యారంటే యేసు ప్రభు యొక్క మాటలను వారు మర్చిపోయి నిజంగానే యేసు ప్రభు వారిని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి దేవదూతలు యేసు ప్రభు వారి యొక్క సమాధి కుడివైపున, ఎడమ వైపున, కాళ్ళ వైపు, తల వైపు కూర్చున్నటువంటి ఆ దేవదూతల వారితో చెబుతున్నాడు, మీతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మర్చిపోయారా? ఆయన ఏమని చెబుతూ ఉన్నాడు? ఇదిగో 3వ దినమున నేను మరలా లేస్తానని చెప్పాను కదా, అలాగే ఆయన లేచాడు. ఆయన ఇక్కడ లేడు అని చెబుతున్నారు. ఆయన ఇక్కడ లేడు అంటే ఆయన బ్రతికాడు అని అర్థం. ఆయన ఇక్కడ లేడు, ఆయన తన యొక్క శరీరాన్ని ధరించుకొని మరలా జీవాన్ని పొందాడు. అందుకని యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేనే జీవమును, నేనే మార్గము, సత్యమును, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నేనే తన్ను తాను ప్రకటించుకుంటున్నాడు.
మరణం ఎంత బలిష్టమైనదంటేనండి, మరణం పేదవాడైనా ధనవంతుడైనా, డబ్బున్నవాడైనా డబ్బు లేనటువంటి వాడమైనా, అందంగాడైనా అందహీనుడైనా, వాడు పట్టణాల్లో ఉంటున్నా పల్లెటూరులో ఉంటున్నా, మరణం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. ఏదో ఒక సమయాన మరణాన్ని రుచి చూడవలసిందే మనిషి. మీ అందరికి బాగా ఎరిగినటువంటి ఒక డాన్సర్ మైకిల్ జాక్సన్ అనేటువంటి ఇతను అమెరికా దేశంలో, ఈయన 150 సంవత్సరాలు కనీసం నేను బ్రతకాలి, నా డ్యాన్స్ ద్వారా ప్రపంచాన్నంతటిని కూడా నేను నా వైపు త్రిప్పుకోవాలి అని అనుకొని చాలా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బు సంపాదించిన తర్వాత తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్ని, తనకు పరిచయం అయ్యి తను బాగా చూసుకునేటువంటి డాక్టర్స్ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తన దగ్గర పెట్టుకొని వారితో చెబుతున్నాడు, నేను ఏ ఆహారం తినాలో అది మీరు ప్రిస్క్రైబ్ చేయాలి, మీరు చెప్పాలి, పరీక్షించాలి, తర్వాతే నేను అది తింటాను, అది నాకు ఆరోగ్యం అయితే. మీరు నాకు ప్రతి విధమైనటువంటి రోగము నుంచి నన్ను కాపాడాలి, మీరు ఎవ్వరికి కూడా వేరే వాళ్ళకి ట్రీట్ చేయకూడదు, నాకు మాత్రమే మీరు వైద్యం చేయాలని చెప్పి కొన్ని లక్షల రూపాయలు వారికి వెచ్చించి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ ఆహారం పడితే ఆ ఆహారం కాదండి, ఏ మందులు పడితే ఆ మందులు కాదండి, తనకి ఏ చిన్న జ్వరం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అతను ఏర్పరచుకున్నటువంటి వారు చాలా జాగ్రత్త తీసుకునేటువంటి వాళ్ళు. ఆయన చివరకు ఆయన జీవితంలో డాక్టర్ల చేత వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏదైనా శరీరంలో ఏదైనా అవయవం పాడైపోయినప్పటికీ కూడా, ఒక లోపల ఉన్నటువంటి ఒక కిడ్నీయో లివరో లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏమైనా పాడైపోతే కూడా అవి కూడా ఇవ్వటానికి మనుషులను ఏర్పరచుకున్నాడు. డోనర్స్ అంటారు, ఆర్గాన్ డోనర్స్. కళ్ళు కానివ్వండి, లివర్ కానివ్వండి, గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇవ్వటానికి కొంతమంది మనుషులను కూడా ఏర్పరిచి వారిని సిద్ధపరుచుకున్నాడు. వారికి కూడా మంచి ఆహారము, మంచి ఫుడ్, మంచి మెడిసిన్ వాళ్ళకి ఇస్తూ వారిని కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? కనీసం 150 సంవత్సరాలన్నా బ్రతకాలని. ఆ మైకిల్ జాక్సన్ 150 సంవత్సరాలు కదా, కనీసం 50 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు. ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరిని కూడా, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. మరణాన్ని అందరూ రుచి చూడాల్సిందే. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మరణాన్ని రుచి చూడాల్సిందే. చాలా మంది ఈ భూమి మీద గొప్పవారు, యేసుక్రీస్తు కంటే గొప్పవారు ముందున్నారు. యేసుక్రీస్తు వారి కంటే తర్వాత కూడా చాలా మంది గొప్పవారు ఉన్నారు. గొప్పవారుగా పిలువబడేటువంటి వారు చాలా మంది ఉన్నప్పటికీ కూడా వారు చనిపోయి సమాధి చేయబడి నేటికి కూడా వారు సమాధుల్లోనే ఉన్నారు. నేటికి కూడా వారు సమాధులుగానే ఉన్నాయి. రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఢిల్లీ ప్రాంతానికి వెళ్ళాను సువార్త మీటింగ్కి. అక్కడ ఢిల్లీ ప్రాంతంలో మీటింగ్స్ అయిపోయిన తర్వాత తిరుగుతా ఒక మహాత్మా గాంధీ సమాధి దగ్గరకు ఆ టూరిస్ట్ గైడ్ మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. సుమారుగా ఒక 10 నుంచి 15 ఎకరాల దాకా స్థలం ఉంది. చక్కటి మెత్తటి గడ్డితో అదంతా కూడా నీట్గా చేశారు కట్టడాలన్నీ. చాలా మంది ఆ సమాధిని చూడటానికి వస్తూ ఉన్నారు. ఆ సమాధి కట్టబడినటువంటి ఆ సమాధి దగ్గర ఎప్పుడు కూడా ఒక జ్యోతి వెలుగుతూ ఉంది. ఆ యొక్క మహాత్మా గాంధీ సమాధి దగ్గర ఆ సమాధిని చూడటానికి వస్తూ ఉన్నారు. చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. కూసేపు కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చాలా పెద్దవాళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు సమాధులు కూడా సమాధులుగానే ఉన్నాయి. సోక్రటీస్ గాని, ఈ ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించినటువంటి మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్ గాని, హిట్లర్ గాని, అనేక మంది గొప్ప వారికి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారి సమాధులుగానే ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో తెరవబడినటువంటి సమాధి ఏదైనా ఉంది అంటే అది కేవలం యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. అందుకని నేటికి కూడా 280 దేశాల వారు ఇశ్రాయేలు దేశం వెళ్ళి యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి, మరణము గెలిచినటువంటి ఆ సమాధిని చూడటానికి ఇప్పటికీ కూడా వెళుతూ ఉన్నారు. సమాధులన్నీ కూడా మూయబడినాయి, కానీ కేవలం యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడింది.
ఆయన సమాధిలో లేడు, అక్కడ లేడు. యేసు ప్రభువారు ముందుగా చెప్పినట్లుగా నేను 3వ దినమున లేస్తానన్నాడు. ఆయన లేచాడు అని చెప్పడానికి అనేక రుజువులు ఉన్నాయి. అసలు ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి లేఖనము ప్రధాన కారణం. ఆయన ముందు చెప్పినటువంటి లేఖనాలు ఏవైతే చెప్పాడో ఆ లేఖనమే ప్రధాన సాక్ష్యం ఆయన లేచాడు అని చెప్పడానికి. 3వ దినమున ఆయన ముందుగా చెబుతాడు, ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టండి, నేను 3 దినాల్లో నేను దీన్ని లేపుతాను అంటాడు. అలాగే లేచాడు. ఆయన లేవడానికి గల చాలా ఖాళీ సమాధి, అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి సమాధే 2 టన్నులు కలిగినటువంటి పెద్ద రాతిని ప్రక్కకు దొర్లించి, ఆడవాళ్ళు అనుకుంటున్నారు అక్కడికి వెళితే యేసుప్రభు సమాధి దగ్గరికి వెళుతూ వాళ్ళు అనుకుంటున్నారు, తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా చీకటిగా ఉంది. ఆడవాళ్ళు అయిపోయారు. మరియా మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, వీళ్ళందరూ కూడా వెళుతూ అంటున్నారు, అయ్యో మన కోసం అంత పెద్ద రాయిని మన కోసం పక్కకు దొరిలించేటువంటి వారు ఎవరున్నారు మన కోసం అంటున్నారు. వారు వెళ్ళి చూడగా ఆ సమాధి తెరవబడిన సమాధిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి దూతలు చెబుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన చెప్పిన ప్రకారమే, లేఖనము ప్రకారం ఆయన లేచాడు. ఆయన లేచాడు అని చెప్పడానికి బైబిల్లో అనేకమైనటువంటి సాక్షులు ఉన్నారు. మొట్టమొదటిది, ఆయన లేచాడు అని చెప్పడానికి ప్రధాన కారణం లేదా సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన శిష్యులే. వాళ్ళు అంటున్నారు కదా, ఏమని అంటున్నారు? మేము కళ్ళార దేనినైతే మేము చూచామో, మేము చెవులార దేనినైతే మేము విన్నామో, మా చేతులతో దేనినైతే తాకినేవో వాటి గురించి మేము చెప్పకుండా ఉండలేము అంటున్నారు. రెండవది, ఆయన లేచాడు అని చెప్పడానికి మొదటిది లేఖనము సాక్ష్యం అయితే, రెండవది ఖాళీ సమాధి, మూడవది అపోస్తులు, నాలుగవది దేవుని దూతలు. దేవుని దూతలు కూడా చెబుతున్నాయి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడానికి ఆయన అక్కడ చెబుతున్నాడు. ఐదవది అనుమానపు తోమా గారు కూడా ఆయన నమ్మలా. యేసుక్రీస్తు వారు చనిపోయి మా కళ్ళ ముందే కదా సమాధి చేయబడింది, మా కళ్ళ ముందే కదా కొట్టబడింది, మా కళ్ళ ముందే కదా సిలువేయబడింది, మా కళ్ళ ముందే కదా ఆయన లోపల పెట్టింది, ఈయన బ్రతికేనా, ఈయన నిజంగా యేసేనా అని అనుమానపు తోప యేసు ప్రభు వారిని ఆ తోమా గారు ఏం చేశారండి? ఆయనతో పట్టుకున్నాడు. ఆ గాయాలు యేసు ప్రభు అన్నారు, ఇదిగో నా గాయాల్లో నీ చేయి పెట్టి చూడు అంటున్నాడు. తోమా గారు కూడా ఒక సాక్ష్యం. ఈనాటికి కూడా తోమా గారు మన ఇండియా వచ్చాడు అని చెప్తూ ఉంటారు కేరళ ప్రాంతానికి. అది ఎంతవరకు నిజమో కానీ నిజంగా ఆయన శిష్యులు కానీ, తర్వాత పౌలు కానీ, అపోస్తలుగా పిలువబడుతున్నటువంటి పౌలు కానీ ఆయన లేచాడు అని చెప్పటానికి అనేకమైనటువంటి సాక్ష్యాలు మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా ఆయన యేసు ప్రభువు వారు ఆయన లేచినప్పుడు అనేక మందికి, మగ్దలేని మరియకి, ఇతర స్త్రీలకి, ఎమ్మాయి మార్గంలో యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గంలో వెళ్ళేటప్పుడు ఇద్దరు శిష్యులకి కనబడ్డాడు. ఆయనకు కనబడుతూ వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే, అయ్యా యెరూషలేములో జరిగింది నీవు అక్కడికే తెలియదా? యేసు ప్రభుని పాపిష్టులైనటువంటి జనాభా, ఇదిగో వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని సిలువేశారు కదా, అతని గురించి మేము మాట్లాడుకుంటున్నాం అంటే, వారితో పాటు యేసు ప్రభు వారు నడుస్తూ ఆ దేవుని యొక్క వాక్యాన్ని తలపోస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడైతే ఆ అమ్మాయి గ్రామానికి వెళ్ళి వారిని బతులాడినప్పుడు వచ్చారో, ఆ రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు ఏమైపోయినాయి అండి? తెరవబడినాయి. అప్పుడు వరకు మూసుకున్నటువంటి కన్నులు వారు తెరవబడి వారు అంటున్నారు, ఏమనంటున్నారు? ఆయన మనతో మాట్లాడినప్పుడు ఇదిగో మన గుండె మండలేదా అంటున్నాడు. ఎమ్మాయి మార్గము మధ్యలో 20 శిష్యులు కనపడ్డాడు, 11 మంది శిష్యులు కనపడ్డాడు, ఇదిగో తోమా గారు కనపడ్డారు, గలయ సముద్రం దగ్గర కనపడ్డాడు, అలాగే యాకోబుకి, పౌలుకి, ఇలాగ అనేక మార్లు ఆయన లేచినట్లుగా మనము చూస్తున్నాం. ఖాళీ సమాధి చేయబడి ఉంది. యేసు ప్రభు వారు తిరిగి లేచి, నిజంగా యేసు ప్రభు వారు గనక తిరిగి లేవలేదు అని చెప్పడానికి చాలా మంది ప్రయత్నించారండి. ఇదిగో ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారండి, ఇదిగో ఆయన పలానా చోటకి ఎత్తుకొని వెళ్ళిపోయారండి, మందులు వాడారండి, ఆయన సిలువలో చనిపోలేదండి, స్పృహ తప్పిపోయాడండి అని ఈ రోజుకి కూడా చాలా యూట్యూబ్ ఛానల్లో వేరే మతస్థులు, వేరే వాళ్ళు నాస్తికులు చాలా మంది చెబుతున్నారు. కానీ
యేసు ప్రభువారు లేఖనము ప్రకారం ఆయన చనిపోయి 3వ దినమున లేచాడు. అంతే. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కానే కాదు. యావత్ క్రైస్తవ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులందరూ యొక్క విశ్వాసం ఏమిటంటే ఖాళీ సమాధి. ఏ సమాధి కూడా ఖాళీ చేయబడలేదు. ఏ మనుషుడు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. కానీ కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యాడు. చాలామంది ప్రముఖులుగా ఉన్నటువంటి చాలామంది బాబాలు కానివ్వండి, గొప్పవారు కానీ వెంటనే చనిపోగానే ఏం చేస్తారు తెలుసా? వెంటనే చెప్పరండి. ఎందుకో తెలుసా? గొడవలు అవుతాయి. వాళ్ళకి సస్పెన్స్లో పెడతా ఉంటారు. కానీ యేసు ప్రభు చనిపోయినట్లుగా వైద్యుడైనటువంటి లోక పరీక్షించి చనిపోయినట్లు గ్రహించి ఆయన సమాధి చేసి ఆ సమాధిలో యేసు ప్రభు చెప్పినట్లుగా మరలా 3వ దినమున ఆయన లేచాడు. యావత్ క్రైస్తవానికి యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధియే ఈనాడు ఒక పెద్ద సాక్ష్యం. వారి విశ్వాసం అదే, క్రైస్తవుల యొక్క విశ్వాసము అదే. యేసుక్రీస్తు మరలా లేచాడు. ఒకవేళ యేసుక్రీస్తే గనక మరణమును గెలిచి లేవకపోతే శిష్యులు ఏమంటున్నారో తెలుసా? యేసు ప్రభువే గనక లేవకపోతే మేము ఇప్పుడు ప్రకటించేదంతా కూడా వ్యర్థమే అంటున్నాడు. అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూసినట్లయితే చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 15వ అధ్యాయము 14వ వచనము, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటన వ్యర్థమే. ఏమిటండి? యేసు ప్రభు లేచాడు కాబట్టి వారు ప్రకటన చేస్తున్నారు. లేకపోతే మేము ప్రకటించడం వ్యర్థమేనయ్యా. ఆయన లేకపోతే మేము ఎందుకు ప్రకటన చేస్తాం? ఆయన లేచాడు కాబట్టే, మరణాన్ని గెలిచాడు కాబట్టే మేము ప్రకటన చేస్తున్నాం. ఒకవేళ ఆయనే గనక లేపబడి ఉండకపోతే మేము చేస్తున్నటువంటి ప్రకటన వ్యర్థమే అంటున్నాడు. మేము చేస్తున్నటువంటి ప్రకటన వ్యర్థమే. ఇంకా ఏమి అర్థం అంటా చూడండి. అదే వచనంలో ఆయన అంటున్నాడు, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా అంటున్నాడు. శిష్యులు ఏం చేస్తున్నారండి? సాక్ష్యం చెబుతున్నారు. ఎవరిని గురించి? మరణించినటువంటి యేసుక్రీస్తు మరలా తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు అని చెప్పడానికి. మేము చెబుతున్నటువంటి సాక్ష్యం కూడా వ్యర్థమే, ఈ ప్రకటన వ్యర్థమే, విశ్వాసం వ్యర్థమే. మన ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అప్పుడు ఏమవుతాం? మనుషులందరూ కూడా పాపములో నివాసం ఉంటారు. యేసుక్రీస్తు నందు నిద్రించినటువంటి వారికి నాశనమే తప్ప, యేసు కనుక లేవకపోతే అతను నమ్ముకున్నటువంటి వారందరూ కూడా అదే సమాధిలో ఉంటారు కదా, అదే నాశనం అయిపోతారు కదా. యేసు ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే, ఎవడైనా నమ్మిన ఎడలా ఇదిగో నాతో పాటే వాళ్ళు కూడా మరలా తిరిగి లేస్తారు అంటున్నాడు. మరణం మీద విజయం ఉందని చెప్పాడు ఆయన. ఇదిగో ఇప్పుడు కూడా యేసు ప్రభు నందు నిద్రించినటువంటి వారు శారీరకమైనటువంటి మరణాన్ని పొందుతారేమో కానీ ఆత్మీయమైనటువంటి మరణాన్ని వారు పొందరు. ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికినటువంటి వారు ఇదిగో మరలా వారు పునరుద్ధానాన్ని పొందుకొని యేసు ప్రభు రాకడలో ఆయనతో పాటు పెడతారు. ఎవరు పడితే యేసు ప్రభు వారు, ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభు వారు రెండో రాకడలో వెళ్ళరండి. ఎవరైతే ఈ భూమి మీద పునరుద్ధానులై ఉంటారో, బాప్తిస్మము ద్వారా, మారు మనసు ద్వారా యేసు ప్రభుని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే యేసు ప్రభు రాకడలో ఆయనతో పాటు మరలా ఎత్తబడతారు. అందుకని ఈ పునరుద్ధానము ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఈ పునరుద్ధానము ఆయన చెబుతూ ఉన్నాడు తన యొక్క వాక్యములో, తనను నమ్మినటువంటి వారందరూ కూడా, ఎవరైతే తను నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారందరూ కూడా యేసు ప్రభు తిరిగి లేచినట్లుగానే మరలా తిరిగి లేస్తారు. అదే విశ్వాసం అండి. అదే విశ్వాసం. యేసు క్రీస్తు వారు చూపించినటువంటి మాదిరే ఇదిగో ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా మరలా బ్రతుకుతారంట.
ఆయన లేచి మరణాన్ని గెలిచినాడని చెప్పి అనేక సార్లు, సుమారుగా 10-11 సార్లు, 12 సార్లుగా పైగా వారికి కనబడి, వారికి ప్రత్యక్షపరచబడి, వారికి బోధ చేస్తూ, వారందరికీ కూడా ధైర్యం చెబుతూ యేసు ప్రభు వారు 500 మంది కంటే ఎక్కువ మంది చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యి వెళ్ళాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి అపోస్తుల కార్య గ్రంథంలో, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రికలు కూడా అదే మాట ఉందండి. 15వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. అదే కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అపోస్తుని పౌలు చెబుతున్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ మాట చెబుతున్నాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరులు అనేకులు ఇప్పటి వరకు ఉన్నారు, కొందరు నిద్రించారు. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు 500 మంది కంటే ఎక్కువ మంది యేసు ప్రభు ఆరోహణం అవటాన్ని చూశారట. ఆయన ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళాడో మరి అదే రీతిగా ఆయన అవరోహణమై మరలా వస్తాడు. యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై వెళ్ళాడు, ఆయన మరలా ఈ లోకానికి ఆయన వస్తాడు. ఆయన రావటానికంటే ముందు ఆయన ఒక పాఠాన్ని మనకు చూపించి వెళ్ళాడు. ఆయన జీవితాన్ని మనకు చూపించి వెళ్ళాడు. తండ్రి యందు విశ్వాసించి ఆయన కర్తవ్యాన్ని భూమి మీద ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా మనకు కూడా ఇదిగో ఆయన నమ్మినటువంటి వారికి మరలా జీవము ఉంది, పునరుద్ధానము ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానం చెబుతాను. ఒకవేళ ఏదన్నా గింజ ఉందంటే చిక్కుడు పాదు పెట్టాలి. మనం వెళ్ళి ఆ చిక్కుడు గింజలను తీసుకొని వస్తాం. అవి అప్పటికి ఏమైపోతాయి? ఎండిపోయి ఉంటాయి. ఆ ఎండిపోయినటువంటి చిక్కుడు గింజలో లేకపోతే ఇంకేదైనా గింజలో మనం పొలంలో జల్లినప్పుడు, నేలలో పెట్టినప్పుడు, చిన్న పాదు చేసి నీళ్లు పోసినప్పుడు ఏమవుతాయండి? మొక్కలో అది వాస్తవానికి ఆ మొక్క నుండి వేరు చేయబడింది, ఎండిపోయింది, చాలా రోజులు నిల్వ ఉంది. అయినప్పటికీ కూడా నేలలో పెట్టినప్పుడు అది ఏ రీతిగా మొక్క వస్తుందో, మనిషి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఇదిగో మన శరీరానుసారంగా చనిపోతామేమో కానీ ఆత్మానుసారంగా బ్రతుకుతాం. నిత్యత్వం ఉంది మనకు. ఆ మాట చెప్పటానికి యేసుక్రీస్తు వారు మరలా పునరుద్ధానం ఉంది అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారు మరలా తిరిగి లేచారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు చనిపోయినను మరలా బ్రతుకుతారు. అది విశ్వాసం. క్రీస్తునందు నిద్రించినటువంటి వారు ఇదిగో ధన్యులు. వారు ఈ లోకంలో మరణిస్తారేమో కానీ ఇదిగో పరలోకము వారి కొరకు సిద్ధపాటు కలిగి ఉందని యేసుప్రభువు చెబుతున్నారు. అదే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములోని గొప్ప శక్తి. ఆయన ఖాళీ సమాధి చెబుతుంది, ఆయన శిష్యులు చెబుతున్నారు, ప్రకృతి చెబుతుంది, ఆయన అనేక రకాలుగా యేసుప్రభువు వారు తిరిగి లేచాడని దేవదూతలు సాక్ష్యం ఇస్తూ, అపోస్తులు సాక్ష్యం ఇస్తూ, అనేక మనుషులకు అనేక సార్లు కనబడి, ప్రత్యక్షపరిచి, బోధ చేయబడి, అపోస్తులందరూ ఒక గదిలో కూర్చొని యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరూ కలిసి ఒక చోట ఉంటే ఆ తలుపులు వేసినట్టే ఉన్నాయి. యేసుప్రభు వారు లోపల ప్రత్యక్షమైపోయారు. ప్రత్యక్షమైపోయిన తర్వాత వీరందరూ కూడా భయపడుతున్నారు. అమ్మో పోతాం, అమ్మో దెయ్యం అని భయపడిపోతా ఉంటుంటే యేసుప్రభు వారు వారికి ప్రత్యక్షమై ఎలాగంటున్నారు, అయ్యా నేనే మీరు నమ్మినటువంటి క్రీస్తుని నేను భూతాన్ని కాదు. ఒకసారి నన్ను చూడండి. ఒకవేళ భూతమైతే ఇదిగో శరీరము ఈ మాంసం ఉండవు కదా, ఒకసారి నన్ను చూడండి అని చెప్పినప్పుడు వారు నమ్మి ఒక చేప, వారిని నమ్మించడానికి ఇగో ఏదైనా తినడానికి ఏదైనా ఉందంటే ఒక చేప మొక్కనిస్తే ఆయన తిని దానిని వారికి చూపించాడు. ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మరణించి తిరిగి లేచి ఈ మనుషులందరికీ కూడా మరలా పునరుద్ధానము అనేటువంటిది ఉందని ఆయన చెప్పాడు. ఆ రీతిగా యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనము ఈ లోకంలో, మనం కూడా ఈ లోకమును శరీరానుసారంగా చనిపోతామేమో కానీ ఆత్మానుసారంగా దేవుని యందు మనము బ్రతుకుతాం. ఎప్పుడో తెలుసా? మనము క్రీస్తునందు ఉండిన ఎడల, మనము క్రీస్తునందు అంటు కట్టబడినప్పుడు మనం దేవునిలో మనం బ్రతికేటువంటి వారముగా ఉంటామని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలో ముగిస్తూ ఉన్నాను.
కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఎప్పటి వరకు ప్రభువా మీ కుమారుని గురించి మేము ధ్యానించాం. ఇదిగో ప్రభు, నీ కుమారుడు ఖాళీ సమాధి, నీ కుమారుడు లేచాడని చెప్పడానికి దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నారు, అపోస్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇదిగో ప్రభా, మీ కుమారుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు. అనేక మార్లు మగ్దలేని మరియా, శిష్యులు అనేక మార్లు ప్రభా మిమ్మల్ని చూచి మీరు మరలా పునరుద్ధానుడయ్యాడన్న సంగతి జ్ఞాపకం చేసుకొని వారు బలపడి సువార్త పరిచర్యలో విరివిగా వాడబడినట్లుగా, ఒకవేళ ఆయన బ్రతికి ఉండకపోతే, తిరిగి లేవకపోతే మా విశ్వాసం వ్యర్థం, మా ప్రకటన వ్యర్థం, మా సాక్ష్యం వ్యర్థం అంటున్నారు. నిజమేనయ్యా, ఈనాడు యావత్ క్రైస్తవ్యానికి కుమారుడు యేసు క్రీస్తు వారు లేచారన్నదే విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉండగా, ఆత్మీయ జీవితాలను కొనసాగిస్తూ ఉండగా, ఇదిగో ప్రభువా, నిన్ను నమ్మినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. మా జీవితాలలో కూడా యేసు క్రీస్తు వారు ఇదిగో ప్రభు గొప్ప కార్యాలు చేస్తారని, మా కుటుంబాలలో, సంఘములో, గ్రామంలో ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ విశ్వాసముల ముందుకు కొనసాగిపోయేటువంటి వారుగా ఉండాలని ఇదిగో మేమందరము కూడా కలిసి ప్రార్థిస్తూ ఉండగా, నీ సన్నిధిలో, నీ మందిరంలో కలిగేటువంటి మేలు మాకు, మా కుటుంబాలకు ఇదిగో తృప్తి పొందేటువంటి వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, మా విశ్వాసము క్రీస్తు మరణమును గెలిచేయడని, మరణమును జయించాడని, మేము కూడా మరణాన్ని జయించాలి అంటే అది మేము క్రీస్తునందు నిలిచి ఉండాలన్న సంగతి జ్ఞాపకం చేసుకొని యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇదిగో ప్రభు, ఈ లోకములో విశ్వాసములో ఆయన యందు నిరీక్షణ నుంచి ముందుకు పోయేటువంటి వారముగా సహాయాన్ని దయచేయండి. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యము నీరుగట్టు ఫలించండి. మా సంఘమును, గ్రామమును ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న వాటిలను ప్రభువా, విన్నటువంటి అన్ని మాటలను ప్రభువా నీ హృదయమును ముద్రపరుచుకొని ఇదిగో వారు ప్రభువా నేను నమ్ముతున్నానని ప్రభువా వారందరూ కూడా తమ హృదయాల్లో స్థిరత్వాన్ని పొందుకునేటువంటి వారిగా సహాయం దయచేయమని, ఇదిగో విన్న వాక్యాన్ని 30 100 వారు అభివృద్ధి పొందటానికి, సహాయకరంగా ఉండడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని కాన్ఫరెన్స్